ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు, ప్రణవ పీఠాధిపతులు, త్రిభాషా మహా సహస్ర అవధాని డాక్టర్ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు అమ్మవారైనా కృష్ణుడైనా శివుడైనా అంతా ఒకటే శక్తి స్వరూపము, మూర్ఖులు అని చెప్పి. ఈ మధ్య కాలంలోనే నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్, నేను ఎక్కువగా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటా. ఎందుకు అనవసరంగా నువ్వు శివుణ్ణి ఆరాధిస్తున్నావు, అమ్మవారిని పట్టుకో, శివుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం లేదు, వాడు పిచ్చోడు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పెడతాడు అని చెప్పి అన్నారు. దానికి నేను ఏం సమాధానం చెప్పాలంటారు? నేను ఎలా నిర్ణయం తీసుకోవాలంటారు? అవతల వాళ్ళు మూర్ఖులు అయితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పద్దు, మన పని మనం చేసేద్దాం. కొంచెం జ్ఞాని అయితే అజ్ఞానంతో కాకుండా కొంత జ్ఞానం కలిగితే వాడికి సమాధానం చెప్పచ్చు. అందుకే భర్తృహరి సుభాషితాలు చాలా గొప్పవి. అజ్ఞ సుఖమారాధ్య. అజ్ఞ అంటే ఏమీ తెలియని వాడు ఉన్నాడు, మూర్ఖుడుగా. వాడు మూర్ఖుడు కాదు, ఏమీ తెలియని వాడు. ఏమీ తెలియని వాడికి బాగు చేయొచ్చట. అజ్ఞ అంటే ఏమీ తెలియని వాడు, సుఖం ఆరాధ్య బాగా చెప్పడానికి అర్హుడు. ఏమీ తెలియని వాడు కూర్చోబెట్టి చెప్పచ్చు. అంతే. సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ. బాగా చదువుకున్న పండితుడికి చెప్పచ్చు, ఏమీ తెలియని వాడికి చెప్పచ్చు, బాగా తెలిసిన వాడికి చెప్పచ్చు. జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరన్నరంజయతి. జ్ఞానలవ దుర్విదగ్ధుడు అంటే అర్థం ఏంటనమాట? తెలుసున్నది ఎంత, లవము అంటే కొంచెం, కొంచెం తెలుసు కానీ అన్నీ తెలుసు అని వాడికి అహంకారం. ఈ మధ్యన అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారంట యూట్యూబ్లో. వాడికి ఏం తెలియదు, నాకు తెలుసు అని అహంకారం. అలాంటి మూర్ఖుణ్ణి బ్రహ్మాపి నరన్నరంజయతి. అటువంటి నరుణ్ణి బ్రహ్మ కూడా బాగు చేయలేట. వాడికి ఏం చెప్పలేడు, బ్రహ్మ వచ్చి చెప్పినా వెండవాడు. అందుకే కొంతమంది మూర్ఖులు చూసారా, నేను దేవుడు చెప్పినా చేయను, దేవుడు వచ్చి దిగొచ్చినా విన్న అంటాడు. వీడి మొహానికి దేవుడు దిగి వస్తాడా? ఏ దేవుడే కదా, దెయ్యం కూడా దిగిరాదు. అంచేత అటువంటి వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు, మన పని మనం చేయాలి. కానీ ఒక గొప్ప అద్భుతమైన శ్లోకం ఆది శంకరాచార్యుల వారు మనలాంటి వాళ్ళ కోసమని దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో రాశారు. ఆ స్తోత్రం పేరేంటి? దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం. అమ్మా నన్ను క్షమించు అని చిట్ట చివరి చెప్పే స్తోత్రం. అద్భుతమైన స్తోత్రం అది. కొంతమంది వాళ్ళు అది కూడా ఆయన రాయలేదని పిచ్చివాదం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం పక్కన పెట్టేద్దాం. కానీ చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధర జటాధారి కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం. భవాని అంటే ఓ పార్వతి, నీ భర్త శివుడి దగ్గర ఏముందమ్మో గొప్పతనం. ఇది ఎంత గొప్పగా ఉంటుంది. ఈ స్తోత్రం చివరిదాకా వినాలి జాగ్రత్తగా. ఆయన చితాభస్మాలేప, ఎవడో శవాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో కాల్చారు. ఆ కాల్చగా వచ్చిన బూడిని ఏమంటారు? చితాభస్మము. చితి మీద నుంచి వచ్చినటువంటి భస్మం. ఆ భస్మాన్ని ఆలేప, ఒంటికి పూసుకుంటున్నవాడు. మనం గంధం పూసుకుంటాం అంటే, మా బొట్టి వాళ్ళం పూర్వం గంధం అరగ తీసుకు పూసుకునేవాళ్ళం. మీ బొట్టి వాళ్ళు ఈ మధ్యన పెర్ఫ్యూమ్స్ వచ్చాయి కదా, కిష్కం కిష్కం అనేది ఏదో కొట్టుకుంటాడు, మళ్ళీ అందులోంచి గాలి వస్తుంది, అందులోంచి వచ్చేది గాలేగా పొగేగా అని మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు. సరే ఏది ఏమైనా మొత్తం మీద సుగంధ ద్రవ్యాలు పూసుకుంటారు. ఆయన మాత్రం ఒంటికి ఏం చేస్తాడు? కాష్టంలో బూడిద పూసుకుంటాడు. పోని ఆహారం ఇడ్లీలో చపాతీలో బూరిలో గారెలో దద్దోజనో తిండు, గరళ వశనం విషమే ఆహారంగా స్వీకరించాడు. ఇంకా మంచి బట్టలు కట్టుకుంటున్నాడా? కనీసం పద్మాకర్ గారైనా అంతో ఎంతో మంచి లాల్చీ వేశారు. కానీ ఆయన దిక్కులే వస్త్రం. దిక్కు అంటే తూర్పు మొదలుకు అన్ని దిక్కులు. పటము అంటే వస్త్రం. దిక్పటధర అంటే దిక్కులను వస్త్రముగా ధరించేవాడు. అదే దిగంబరుడు అంటే. దిక్కు అంబరహ దిగంబరహ. అంబరము అంటే వస్త్రం, దిక్కులు వస్త్రంగా ధరించేటంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు ఉదాహరణకి ఈ గదే పద్మాకర్ గారికి బట్ట అంటే ఇంక వేరే వస్త్రం వేసుకోలేదు. అది దిక్కులు వస్త్రంగా ధరించేటంటే ఏ బట్టలు లేకుండా ఉన్నాడు. అక్కడికి అది అయిపోయింది. ఇక తర్వాత ఏమంటున్నాడైనా, జటాధారి, చక్కగా క్రాఫ్ దువ్వుకోడు, కర్లింగులు లేవు, కటింగులు లేవు, జడలు అట్టలు కట్టేసి ఉంటాయి. ఆ అట్టలు కట్టిన జడల్ని ధరిస్తున్నాడు. మెడలో బంగారపు గొలుసు ఒక్కటి కూడా లేదు. భుజగపతిహారి, బుస్సుమని మీదకు వచ్చే కాటురాజు గారిని మెడలో వేసుకున్నాడు ఆయన. పావుని గొలుసుగా వేసుకున్నాడు.
పశుపతి. ఇంకా ఆయన ఎవరికి అధిపతి? పశువులకు అధిపతి. చేతిలో చూస్తే ఏ కంచము ఆకో పుచ్చుకుని వాళ్ళంతా బఫేని పెడుతున్నారుగా, ఆయన స్వామివారు ఏం చేస్తున్నారట? కపాలం ధరిస్తాడు. భిక్షాభాత్రగా చేతిలో పుర్రిని ధరించాడు బ్రహ్మ కపాలాన్ని. భూతేశ, భూతాలకు అధిపతి. ఇవన్నీ అవలక్షణాలు పైకి కనపడ్డాం. కానీ ఇన్ని అవలక్షణాలున్నా జగదీశైక పదవీం భజతి అంటే సమస్త లోకాలకి ఈశ్వరుడు అవుతున్నాడు. జగదీశ్వరుడు అనగా సమస్త లోకాలకి అధిపతి, చక్రవర్తి. అన్ని లోకాలని పరిపాలించడానికి కావలసిన అర్హతలు వచ్చేసాయి ఆయనకి. లోకాలన్నిటినీ పరిపాలిస్తున్నాడు. కారణం ఏమిటో తెలుసా? భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. నీ పాణిగ్రహణం చేశాడు, నీ చెయ్యి అందుకున్నాడు అంటే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అమ్మ ఆయనలో అన్ని అవలక్షణాలే, అయినా లోకాలను పరిపాలిస్తున్నాడు. కారణం నిన్ను పెళ్లి చేసుకోవడం. ఇదంతా నీ అనుగ్రహం. అంటే ఇందాక ఒక ఆవిడ చెప్పిందనోగా, ఏమని? అమ్మవారిని పూజిస్తే లాభం ఆయన దగ్గరే ఉంది అని. ఈ పై శ్లోకం యొక్క తాత్పర్యం ఇలా కనపడుతుంది. అంటే ఇందాక మీరు అన్నట్టు మిడిమిడిగా తెలుసుకొని మాట్లాడే మాట. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సామాన్యుడి భాషలో చెప్పాలంటే వాడికి పిచ్చెక్కుతుంది. ఇప్పుడు అమ్మవారిని పార్వతి అనలేదండి. పార్వతి అంటే పర్వతరాజు కూతురు, పుట్టింటి వారి పేరుతో పిలవాల. భవాని అన్నాడు ఆయన. భవాని అంటే అర్థం ఏంటి? భవస్య పత్ని భవాని అంటే శివుడి పెళ్ళామా. దాని అర్థం ఏంటి? మళ్ళీ అక్కడ ఏమంటాడంటే ఆవిడ్ని ఓ శివుడి పెళ్ళామా అన్నాడు. మనకి ఏమనిపిస్తుంది? ఆవిడ పొగిడినట్టు ఏం లేదు. మళ్ళీ వచ్చేసరికి నువ్వు ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నా, నీ వల్ల ఆయనకు గొప్పతనం వచ్చినా నువ్వు శివుడి పెళ్ళానివే. నీ అనేది నీప్ అని ఒకటి ఉంటుంది వ్యాకరణంలో. ఆ నీప్ అనేది కొన్నింటికి చేరితే భార్య అని అర్థం వస్తుంది. ఆ ఏ ఏ పదాలకి? భవ దానికి నీపు చేరితే భవాని, మృడ నీపు చేరితే మృడాని, రుద్ర నీపు చేరితే రుద్రాణి, శర్వ శర్వాణి. వీటికి భార్య అని అర్థం వస్తుంది. అందులో శివాని లేదు. అందుకే శివాని అనే శబ్దం అసాధు. శివాని అని వాడేస్తారు కానీ శివశబ్దం పక్కన నీపు ఉండదు. భవ, రుద్ర, మృడ, శర్వ ఇది ఆకృతి గణం. వీటికి మాత్రమే చేరితే భవాని, రుద్రాణి, మృడాని, శర్వాణి అవుతాయి. కాబట్టి ఇంత చేసి నువ్వు ఎంత గొప్పదానివైనా, నీ వల్ల ఆయనకి వచ్చినా నువ్వు ఆయన పెళ్ళానివే అని చెప్పడం. ఇంకా పైకి వద్దాం. ఇందాక చెప్పినవి, ఈ ప్రపంచంలో ఎవడైనా కాష్టంలో ఉన్న బూడిదను పూసుకుంటాడా? మీకు ఎంతో స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడండి, ఎంతో ఇష్టుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ గొప్ప వ్యక్తి ఒక ఆయన తాతగారు అంటే చాలా ఇష్టపడతాడు. ఆ తాతగారు పోయారనుకుందాం. ఆ తాత లేకపోతే బతకలేనన్నవాడు ఆ తాతగారి శరీరం కాలిపోయాక ఆ బూడిద పూసుకుంటాడా? అస్సలు. ఒక్క శివుడు మాత్రమే తన భక్తులు తనను ఉపాసించాక వాడు నా భక్తుడు, వాడు నాకు ఎంతో ఇష్టుడు అని వాడు చావగానే వాడి శరీరాన్ని శ్మశానంలో కాలిస్తే రారా నాయనా అని వాడి బూడిదని ఒంటికి పూసుకుంటున్నాడు. ఆ బూడిద పూసుకోగానే వాడు శాశ్వతంగా కైలాసానికి వెడుతున్నాడు. అంటే ఆ భక్తుడి మీద ఆయనకి ఎంత ఇష్టం. ఈ ప్రపంచంలో ఇంత ప్రేమగా చూసే దేవుడు ఇంకెవడన్నా ఉన్నాడా? ఒకసారి ఆలోచించండి. భక్తుడి యొక్క కాష్టంలో బూడిదని ఒంటి మీద గంధంలా పూసుకునే ఏకైక కరుణామూర్తి శివుడే. ఆయనకి మాత్రమే శక్తి ఉంది, ఇంకెవడో పూసుకోలేడు. పూసుకుంటే చస్తాడు, బ్యాక్టీరియా వచ్చి చచ్చిపోతాడు ముందు. రెండవది గరళమశనం, పాలసముద్రం చిలికారు. ఈ పాలసముద్రంలో అమృతం వస్తుందనుకుంటే మొట్టమొదట పుట్టింది విషం. భయంకర కాలకోట విషానికి లోకాలన్నీ కాలి బూడిదైపోయాయి. అందులోంచి పొగొచ్చింది. అందరూ దిక్కులేక శివ రక్షించమని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఒక్కడు తాగాడు దాన్ని ఎవడన్నా? ఇంతమంది సోకాళ్ళు దేవతల్లో ఒక్కడైనా దాన్ని తాగి రక్షించాడా? ఒక్క శివుడు మాత్రం పార్వతి కేసు తిరిగి, పార్వతి వీళ్ళు నా పిల్లలు రక్షించమని అడిగారు, తాగేస్తున్నాను అన్నాడు ఆయన. అప్పుడు భార్య తాగమంటుందండి నిజంగాను? ఏ భార్య అయినా సరే, ఏమండి వాళ్ళకి మతి లేకపోతే మీకు మతి లేదా? బాబోయ్ నా మంగళసూత్రం గట్టిగా ఉండాలి, మీరు తాగద్దనాలా? కానీ ఆవిడే ఉంది, తాగేయండి. అందుకే పోతన గారు అక్కడ ఒక అద్భుతమైన పద్యం రాశారు భాగవతంలో అష్టమ స్కంధంలో. మృంగెడివాడు విభుండని, మింగేవాడు తన భర్తని తెలుసు. ఆ మింగేవాడు తన భర్త అని ఆవిడ తెలియదా? తెలుసు. మృంగెడిదియు గరళమనియు, ఆయన మింగేది గరళం విషం తప్ప అమృతం కూల్ డ్రింకు కాదని ఆవిడికి తెలుసు. అది తాగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. అది ఇంకోటి ఎవడన్నా తాగితే చచ్చిపోతాడే తెలుసు. అయినా మేలని ప్రజకుల్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. ఎంత అద్భుతమైన పద్యం. అయినా
ఈ సృష్టి అంతా తన పిల్లలు, మా పిల్లలు బాగుండాలి, వాళ్ళ కోసం మేము ఏమైనా పర్వాలేదు అని త్రాగమన్నది. తాగమండవే కాదు, తన మంగళసూత్రాన్ని అంత నమ్మింది. శివుడు నా మెడలో మంగళసూత్రం కట్టాడు, కట్టాక ఆయనకి ఏం అవ్వదు, నా మెడలో ఆయన కట్టిన మంగళసూత్రం ఉండగా ఈ విషయం కూడా ఆయన ఏమీ చేయదనే నమ్మకంతో తాగమన్నదట. అది వాళ్ళ దంపత్య యొక్క బంధం. ఆ దంపతులు ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అంటే అది అజ్ఞానం. ఈవిడ వల్ల ఆయన, ఆయన వల్ల ఈవిడ. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, నేను అంతటి కాలకూట విషమును టక్కన చేతిలోకి తీసుకుని ఇంత నేరేడు పండు ముద్దగా మార్చి మింగాడు. ఆయన మింగడం కూడా కంఠంలో ఎక్కడ పెట్టుకున్నాడు, సరిగ్గా ఈ కంఠం దగ్గర పెట్టాడు. లోపల లోకాలు ఉన్నాయట, బయట లోకాలు ఉన్నాయి. విషం బయట ఉంటే బయట ఉన్న లోకాలని బూడిద చేస్తుంది, కడుపులో కెడితే కడుపులో ఉన్న లోకాలు బూడిదైపోతాయి. ఇక లోకములు లేని ఏకైక స్థానం ఆయన కంఠాన్ని మాత్రమే అట్టే పెట్టాడు. కంఠంలో లోకాలు లేవు, అందుకని గొంతుకులో పెట్టాడు. ఇక్కడుంటే ఎవరికీ ప్రమాదం లేదు కనుక. ఇప్పుడు మీకు ఒక కాఫీ ఇస్తాం, తాగండి. తాగి నాలుక మీద కానీ కడుపులోకి కానీ పంపకుండా గొంతుకులో అట్టే పెట్టగలరా? అస్సలు సాధ్యం. గుట్టక వేస్తే టక్కన కిందకి దిగిపోవలసిందే, లేదా అతి కష్టమే నోట్లో పెట్టాలి. అది కూడా ఎంతసేపు పెట్టగలం, బయటనే ఉమ్మాలి, అవునా? అటువంటిది అంత కాలకోట విషయాన్ని ఇక్కడ బంధించే శక్తి ఏ దేవతకు ఉంది? ఒక్క శివుడికి ఉన్నది. అందుకే తెల్లని శివుడి శరీరం కూడా, శివుడు కూడా నాలా అందంగా తెల్లగా ఉండేవాడు. ఈ విషం కంఠంలోకి వెళ్ళాక నీలంగా మారిపోయి శ్రీకంఠుడు గరళకంఠుడు అయ్యాడు. అది ఆయనకు ఒక ఆభరణం అయింది, కీర్తి తెచ్చిపెట్టింది. అందువల్ల గరళ వచనం అంటే అంతటి విషాన్ని ఆహారంగా స్వీకరించి గొంతుకులో పెట్టినవాడు ఆయన తప్ప ఎవడున్నాడమ్మా? ఇంకా ఆకాశాన్ని జుట్టుగా మార్చుకొని అట్లగట్టేలా జడలు పెట్టాడు. ఆకాశంలో ఉన్న మబ్బులు అవన్నీ ఆయనకి కేశములైపోయాయి, వ్యోమకేశుడు ఆయన. అందువల్ల జటాధారి. మెడలో వాసుకి అని పిలువబడే ఒక భయంకర సర్పాన్ని ఎవడు పెట్టుకోగలుగుతాడు? ప్రపంచంలో పాముల్ని భరించే శక్తి ఇద్దరికి ఉంది. ఒక ఆయన పాము మీద పడుకున్నాడు, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద. ఇంకోడెవడో ఆయన భరించలేడు. ఆ వాసుకినేమో మెడలో ఈయన గొలుసులో వేసుకున్నాడు. అలా విషసర్పమును కూడా ఆభరణంగా ధరించావు. పశుపతి అంటే మనందరం పశువులం. జీవులందరినీ ఏమంటారు? పశువులు. ఇంగ్లీష్లో కూడా మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సంస్కృతంలో కూడా అంతే. పశువులు జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ జంతువులలో మానవ జన్మే దుర్లభము. కాబట్టి ఏ లాంగ్వేజ్లో అయినా సరే పశు శబ్దమునకు ప్రాణులు అని అర్థం. ప్రాణులందరినీ పరిపాలించేవాడు ఆయన పశుపతి అంటే. ఇంకా కపాలి, బ్రహ్మ కపాలాన్ని చేత్తో పట్టుకుని బ్రహ్మ యొక్క అహంకారాన్ని నడిచి యావజ్జీవితం చేతిలో పెట్టుకుని అందులో భోజనం పెట్టేవాడు ఎవడు అంటే కపాలి. అంటే ఇన్ని సంపదలున్నా అష్టసిద్ధులున్నా పార్వతి భార్య అయినా భిక్షాపాత్రని చేత ధరించి ఎవడైనా చివరికి భిక్షుకుడే. ఈ ప్రపంచంలో నేను భిక్షుకుడే, నువ్వు భిక్షుకుడివే, ఒకళ్ళనొకళ్ళు యాచించుకోవాలి అని చెబుతున్న మహానుభావుడైన ఒక్కడే. ఇంకా భూతేశ, భూతములు అంటే మీరు అనుకున్నట్టుగా హైహాన్ మీదకి వచ్చే భూతాలు కాదు, పంచభూతాలు. ఈ పృథివ్యాపస్తేజో వాయురాకాశములు, భూమి అగ్ని జలము వాయువు ఆకాశం అనే పంచభూతములు, ఇక ప్రాణులు, వీళ్ళందరికీ అధిపతి. అందుకే ఆయన జగత్తుకి ఈశ్వరుడు అయ్యాడు. అందువల్ల నువ్వేం చేసావు? ఆయన గొప్పతనం గ్రహించి ఆయన కోసం తపస్సు చేసి ఆయనే భర్త అవ్వాలని దగ్గరికి వెళ్ళి పార్వతి అని పేరున్నదానివి భవాని అయిపోయావు, ఆయన భార్యవై. అందుకే ఇప్పటికి కూడా ఇంగ్లీష్ వాళ్ళు మన సంస్కృత సంప్రదాయాల్లో కొన్ని పాటిస్తున్నారు. ఉదాహరణకి పద్మాకర్ గారి భార్య ఉంది, ఆవిడ ఏమన్నా మిసెస్ పద్మాకర్ అంటారా లేదా? అంటారు. రంగవేణి గారిని పిలవకుండా అంటే భవానీలాగా. పార్వతి కాస్త ఆయన భార్య అయ్యాక మిసెస్ శివ అయ్యింది, ఆ మాట భవానీ అన్నాం అంతే టెక్నిక్గా. అంటే ఎంత గొప్ప శక్తి! శివుడి భార్యని అనిపించుకోవడానికి ఇష్టపడుతోంది కానీ నేను పార్వతిని ఫలానా వాళ్ళ పుట్టింటి వారి సంబంధమైందని అనిపించుకోవడానికి ఆవిడ ఇష్టపడటం లేదు. ఈ లక్షణాలు ఆయనలో గొప్పవి కాబట్టే ఆయనని నువ్వు వరించావు. నీ వల్ల ఆయన పార్వతీ వల్లభుడయ్యాడు. ఈ విధంగా ఇద్దరు గొప్పవారే. ఇంక చివరిగా దిక్పటధరహ అంటే దిక్కులే వస్త్రములంటే మొత్తం ప్రపంచం అంతా వ్యాపించినవాడు. అది వ్యాపిస్తే కదా బట్ట అయ్యేది. మీరు ఆలోచించండి, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయం నైరుతి ఈ వాయువ్యం ఈశాన్యం అని పిలువబడే దిక్కులు పైన కింద ఉన్నవి మనకు బట్ట అవ్వాలంటే మనం అంత శరీరం కలిగిన వాళ్ళు అయ్యి ఉండాలి. ఇప్పుడు నాకు ఈ గది బట్ట అవ్వాలంటే నేను గది అంతా నిండిపోవాలి, అప్పుడు ఈ గదిని నేను బట్టగా ధరించగలను. అవునా? అందువల్ల సర్వవ్యాపకుడు అని అర్థం.
అటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గ్రహించలేక శివుడిని పూజిస్తే కష్టం వస్తాయి, పార్వతిని పూజించని, లేక పార్వతిని పూజించకు శివుడిని పూజించని, లేక ఈ ఇద్దరిని పూజించి విష్ణువుని పూజించగని, విష్ణువుని పూజించి వీళ్ళని పూజించకు అన్నాడంటే వాడు అజ్ఞాని, ఏ విధమైన ఉపాసనా బలం లేనివాడు. అందువల్ల వీటికి అతీతంగా సర్వవ్యాపకుడైన శివుడు, ఆయన ఏకో దేవ, ఏకో దేవ కేశవో వా శివో వా, ఒకడే దేవుడు. నువ్వు శివుడను, కేశవుడను, పార్వతి అను, లేక లక్ష్మి అను, సరస్వతి అను, కుమారస్వామి అను, విఘ్నేశ్వరుడను, ఇన్ని రూపములతో కనపడుతున్న పరమాత్మ ఒక్కడే. గురుగారు, అంటే మాలాంటి జ్ఞానం లేని వాళ్ళము ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయటంలో అర్థం ఉంది, వాదించడంలో అర్థం ఉంది. కానీ ఎంతో జ్ఞానం ఉండి నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది శివకేశవుల ఇద్దరు భేదం చూపించి మేము శైవులము, మేము వైష్ణులము ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా, మరి దాని గురించి ఏమంటారండి? అక్కడే అసలు వాళ్ళ జ్ఞానులు అనకూడదు, వాళ్ళు భక్తులు అంతే, మూఢభక్తులు. వాళ్ళు భక్తులే. మూఢభక్తి ఏం చేస్తుందో తెలుసా? ఆ రూపాన్ని తప్ప ఇంకోటి ఇష్టపడకుండా చేస్తుంది. మూఢభక్తి వల్ల కూడా ఎప్పుడో ఒకప్పుడు పరమాత్మ దగ్గరికి వెడతారు అనుకోండి, అందులో సందేహం లేదు. జ్ఞానభక్తి కలిగిన వాడు అలా ఎందుకంటాడు? జ్ఞానంతో ఉన్నవాడు వాడు ఏ రూపం చూస్తే ఆ రూపంలోనే ఇంకోటి వస్తాడు. మహానుభావులైన ఋషుల్ని నేను చూశాను కదా, వశిష్ఠుడు ఉన్నాడు, రాముడిలో శివుని చూడగలిగాడు, శివుడిలో రాముడిని చూడగలిగాడు. కైలాసాల్లో వైకుంఠం చూడగలిగాడు, వైకుంఠంలో కైలాసాన్ని చూడగలిగాడు. అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. దుర్వాసుడు అన్ని లోకాలకి వెళ్ళాడు, విశ్వామిత్రుడు అలా అన్నీ చూడగలిగాడు. వాళ్ళు జ్ఞానులు. ఇంకా మూఢభక్తులు అంటే ఏమిటనమాట? నేను ఆ రూపమును తప్ప ఇంక దేన్ని చూడండి అంటాడు ఆయన. ఆ ఆశ్చర్యం ఏమిటంటే, తులసీదాసు గారు తన ఆత్మచరిత్ర రాసుకున్నాడు. ఆయన బృందావనం వచ్చాడు. అక్కడ కృష్ణుడు కనపడగానే కళ్ళు మూసుకున్నట్ట. ఏమి నాయనా నన్ను చూడగానే కళ్ళు మూసుకున్నావు, నన్ను ఎందుకు చూడటం లేదంటే, నేను రామభక్తుడిని, రాముడిని తప్పామని చూడన్నాడు. అప్పుడు ఆ కృష్ణుడు ఏమన్నాడు? రాముడైనా కృష్ణుడైనా నేనే కదా, నువ్వు భాగవతం చదివిన వాడివి, నేను ఎన్నో అవతారాలు ఎత్తానని నీకు తెలుసు కదా అంటే, అన్నీ నాకు అనవసరం, నువ్వే అన్ని రూపాలు, నువ్వే మత్స్యకూర్మాది సమస్త అవతారాలు ధరించావు, అయినా నేను రాముడి తప్ప చూడను, నాకు ఆ కోదండం పుచ్చుకుని ఏకపత్నిరతుడిగా ఉన్న రాముడే కావాలి, కృష్ణుడు వద్దన్నాడు. అప్పుడు ఆయన నవ్వి రాముడిగా, ఇది కృష్ణ విగ్రహంలో ఉన్న స్వామివారు రాముడిగా దర్శనమిచ్చాక అప్పుడు నమస్కరించాడు. అప్పుడు ఆయన కనువిప్పు కలగజేసి, పిచ్చివాడా, పువ్వులు వేరైనా ఏ పువ్వుతో చేసినా పూజ ఒకటే కదా, అంతే అండి. ఎదురుగుండా నువ్వు ఒక విగ్రహం పెట్టుకున్నావు, ఒక్కోసారి గన్నేరు పువ్వులు, ఒక్కోసారి మందార పుష్పాలు, మరోసారి ఏమో సంపంగులు ఇలా దొరుకుతాయి. ఏ పుష్పంతో పూజ చేసినా పూజ ఒకటే, పువ్వులు వేరైనా పూజ ఒకటే. అలాగే మూర్తులు వేరైనా అందులో ఉన్న చైతన్యం ఒకటే. ఈ మాత్రం జ్ఞానం లేకపోతే నీకు ఎప్పటికీ మోక్షం వస్తుందనగా అప్పుడు పశ్చాత్తాపంతో ఆయన రాముడైనా కృష్ణుడైనా ఒకటే అని హిందీలో ఒక స్తోత్రం రాశాడు. దాన్ని తెలుగులోకి అనువాదం చేసి శ్రీకృష్ణాంజనేయ యుద్ధం అని ఒక సినిమా ఉందిరండి, అందులో చాలా అద్భుతంగా రాశారు. ఘంటసాల వారు చాలా బాగా పాడారు. చిట్ట చివరిలో ఆంజనేయుడు జ్ఞానోదయం పొందినట్టుగా ఆ పాట పెట్టారు. పూలు వేరైనా పూజ ఒకటని నేటికి తెలిసెను ఓ దేవా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా, హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. అందుకని మన వాళ్ళు హరే రామ హరే కృష్ణ అన్నారు. పరమాత్ముడు ఒకటే. కానీ మూఢత్వం ఉన్నంత వరకు, పూర్వజన్మ యోగం ఒకటి ఉన్నంత వరకు చచ్చిన ఈ సత్యాన్ని వాడు అంగీకరించలేదు. కర్మ. ఏ నదుల్లో కూడా రండి, అదే గంగాజలం, గంగ ఓ చోట, ఇంకో చోట కృష్ణ, ఓ చోట గోదావరి, మొత్తం మీద నీరే. కొంచెం భేదాలు ఉంటాయి, ఎందుకనంటే ఆ ప్రాంతాన్ని బట్టి, మూలికలు బట్టి. గంగ గంగే, ఇంకో దక్షిణ గంగ గంగే. కానీ వీటిలో ఎన్ని కొలుస్తున్నాయి? మనం కూడా అలాగే మూర్తులలో ఉన్నప్పుడు ఆ భేదాలను బట్టి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పని చేస్తాడు. కానీ చిట్ట చివరికి వచ్చేసరికి అన్నీ ఒకటే. కృష్ణుడు చెప్పాడా లేదా? చిట్ట చివరికి నేనే అన్నాడు ఆయన. భగవద్గీతలో విభూతి యోగంలో ఎవరెవరిలో ఏ విభూతి ఉందో అది నేనని చెప్పాడు ఆయన. యద్యద్విభూతివత్సర్వం తత్తదూర్జితమేవవా, ఎవరెవరిలో ఏ శక్తులున్నాయో నావే అని చెప్పడానికి వరుసగా చెప్పుకొచ్చాడు అనమాట. మృగాణాంచ మృగేంద్రోహం, జంతువులలో సింహాన్ని నేను, మృగాలలో సింహాన్ని నేను,
వైనతేయశ్చ పక్షిణాం, పక్షులలో గరుత్మంతుణ్ణి నేను, ప్రహ్లాదశ్చాపి దైత్యానాం, రాక్షసులలో ప్రహ్లాదుణ్ణి నేను, అలా కవులలో ఉసినసుణ్ణి అంటే శుక్రాచార్యుణ్ణి నేను, బుద్ధిమంతులలో బృహస్పతిని నేను. చివరికి బృహస్పతి శుక్రుడు కూడా ఆయనే. అలాగే శంకరశ్చాపి రుద్రాణం, ఏకాదశి రుద్రుల్లో శంకరుణ్ణి నేను. అర్థమైందా? చివరికి శివుడు కూడా నేనే. ఆ విధంగా సమస్తం నేనే. కాబట్టి ఆయన కానిదంటూ ఏమీ లేదు. గురుగారు, భగవంతుడు ఇప్పుడు ఇన్ని రూపాల్లో ఉన్నాడు. శివుడైనా విష్ణువైనా భేదమే లేదు. కానీ విష్ణుమూర్తి అవతారాలలోనే కొన్ని అవతారాలలో, దశావతారాలలో రాముడు కృష్ణుడు కూడా ఆయన అవతారమే. కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు, మానవులు. వాళ్ళు దేవుళ్ళు అనకూడదు, ధర్మానికి ప్రతిరూపాలుగా మనం భావించాలి అని అంటూ ఉంటారు. దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇది ఒక పెద్ద సమస్య అని చెప్పాను కదా. ఈ పెద్ద ఎవడికి వాడు మేధావి అయిపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. భగవంతుడు శ్రీ మహావిష్ణువు 22 అవతారాలు ఎత్తాడు. ఎన్ని? 22. ఈ 22లో 21 అవతారాలు అంశ అవతారాలు అంటారు. ఒక్క అవతారం పరిపూర్ణ అవతారం. సనక సనందనాదులు వృషభావతారము, కపిలావతారము, పరశురామావతారము, వేదవ్యాసావతారము, ఇవన్నీ అంశ అవతారాలు. వాటిలో ఈ మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, రామావతారం, ఇది పరశురామావతారం, ఇవన్నీ కూడా. ఒక్క కృష్ణుడు మాత్రం సంపూర్ణ అవతారం. కాబట్టి అందరూ అనుకున్నట్టుగా 10 కాదు అవతారాలు. భాగవతంలో ప్రారంభంలోనే ఉంటుంది, ప్రథమ స్కంధంలో 22 అవతారాలు చెబుతూ అందులో 21 అవతారాల్ని ఏతే చాంస కళా పుంస, ఏతే చ అంశ కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. 21 అవతారాలు అంశావతారాలు, అంశ కళలు. ఒక్క కృష్ణుడు మాత్రం పరిపూర్ణ అవతారం. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం. ఒక్క రామావతారంలో నేను మానవుణ్ణి అని ఆయన అనకపోతే రావణుడిని చంపలేడు. ఎందుకని మానవుడి చేతిలో వాడు చస్తాడు కనుక. అందుకని ఆయనకి తెలియదు లోపల. ఆయన పరమాత్మని ఆయనకి తెలియకపోతే ఇన్ని పనులు ఎలా చేసాడండి? ఎంతమందికి శాప విముక్తి కలగజేశాడు, ఎంతమందిని వైకుంఠానికి పంపించగలిగాడు. కానీ పైకి చెప్పకూడదు. అందువల్ల పరమాత్మ నటించాలి లోపల. అందుకని మర్యాద పురుషోత్తముడుగా ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. దేవతలంతా చిట్ట చివర వచ్చి, ఏది రావణవధ అయిపోయాక, నువ్వు విష్ణువు అంటే మీరు ఏదో విష్ణువు అంటున్నారు, అదేని పొగుడుతున్నారు, నాకు తెలియట్లేదు, నేను మాత్రమే అనుకుంటున్నాను, నన్ను నేను మానవుడు అనుకుంటున్నాను. ఆత్మానం అంటే నన్ను మానుషం మన్యే, మనిషిగా భావిస్తున్నాను. మన్యే అంటే భావిస్తున్నాను, అనుకుంటున్నాను. పైగా ఎవరట? రామం దశరథాత్మజం, దశరథుడు కొడుకేని రాముడు అనుకుంటున్నాను. మీరు ఎవరో అంటున్నారంటే అప్పుడు శివుడు వచ్చామన్నాడు. అక్కడ భలే చెప్తాడండి వాల్మీకి. షడర్థ నయన శ్రీమాన్ అన్నారు శివుణ్ణి. ఏమన్నారు? షడర్థ నయన. అసలు ఇటువంటి పదాలు వాల్మీకి తప్ప ఎవరు రాయలేరు, కవులు కాబట్టి బాగా రాస్తారు. నయన అంటే కళ్ళు కలిగినవాడు. షట్ అంటే అన్ని 6, అందులో అర్ధ అంటే అంత సగం. షడర్థనైన అంటే 6లో సగం 3 కళ్ళు కలిగిన బట్ట త్రినేత్రుడు. ఎంత త్రినేత్రుడు అనడానికి ఎంత చమత్కారం చేయాలి, బలి పెడతాడు కదా. అదే కవుల యొక్క చమత్కారం. అందువల్ల కవుల చమత్కారం తెలియక రామాయణం అర్థం కాక ఏదో పిచ్చివాగుడు అవుతారు. కానీ షడర్థనైన అండంలో అర్థం ఏంటో తెలుసా? 6ని 3గా చేశాడు, 6 శత్రువుల్ని 3గా చేశాడు. ఆ 3ంటిని సూర్యచంద్రులు అగ్నిగా మార్చి కళ్ళుగా పెట్టుకున్నాడు. వీటిల్లో సూర్యుడు స్వయం ప్రకాశకుడు, చంద్రుడు సూర్యుడు యొక్క కాంతి సేకరించి చల్లదనం ఇస్తాడు. ఈ 3 ఆయన దేన్నైనా భస్మం చేస్తాడు. అంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే శత్రువుల్ని 3 ముద్దలు చేసి ఈ 3 ముద్దల్ని కూడా ప్రజలకి త్రిగుణముల రూపంలో ఇచ్చి త్రిగుణములతో కూడిన ప్రజల్ని త్రిగుణాతీతుల్ని చెయ్యగలిగే శ్రీమాన్ సంపదలు కలిగిన వాడు శివుడు. అసలు శివుడి యొక్క వైభవాన్ని, దాని గురించి ఇప్పుడు మీకు ధర్మ సందేహాల్లో కాబట్టి క్లుప్తంగా చెబుతున్నాను. కానీ దీనికి ఎంతో వ్యాఖ్య చేయొచ్చు. అటువంటి శివుడు, నాయన నువ్వు సాక్షాత్తు విష్ణువువి, దేవతలంతా ప్రార్థించటం వల్ల రాముడిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసావు తప్ప సామాన్యుడు కాదు అని చెబితే దశరథుడు మళ్ళీ వచ్చి ఆయన్ని స్తుతించాడు, బ్రహ్మాదులు స్తుతించారు. అప్పుడు అర్థం అవట్లేదా ఆయన సాక్షాత్తు స్వామిని? కాబట్టి అవేమో ఏదో మానవ అవతారాలు అంటే ఎలా ఒప్పుకుంటాం? మానవుడిగా అవతరించి మానవుడిగా నటించి ధర్మమును లోకమునికి ఇచ్చిన ఆది విష్ణువు. అది మర్చిపోకూడదు మనం. మళ్ళీ మనకి ఇలాంటి అనుమానాలు మనకి రాకుండా, రాముడు నేను మానవుడన్నా మనకు అనుమానం రాకుండా ఉండడానికి శివుడు మొదలైన వాళ్ళకే చెప్పించాడు. చిట్ట చివర పట్టాభిషేకంలో ఏం చెప్పాడు వాల్మీకి?
ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాద్రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. ఇది పట్టాభిషేకంలో చిట్ట చివరి శ్లోకాలు. ఆదిదేవుడు, మహావీరుడు, సాక్షాత్తు విష్ణువు, ఆయనే రాముడిగా పుట్టుకొచ్చాడు. ఆయన విశేషణాలు: ఆదిదేవ, మహాబాహు, సాక్షాత్ నారాయణ ప్రభు, రామ రఘుశ్రేష్ఠ. ఎన్ని విశేషణాలు చూడండి. మళ్ళీ మళ్ళీ ఆ శ్లోకాలు ఒకటి 2 సార్లు వినాలి. ఆదిదేవో మహాబాహురు హరిరి నారాయణ ప్రభు సాక్షాత్ రామ రఘుశ్రేష్ఠ. ఆదిదేవుడు, మహాబాహుడు అంటే పరాక్రమవంతుడు, హరి నారాయణుడు, సమస్త లోకాలకి ప్రభువు, ఆయనే సాక్షాత్తు రాముడు. శేష లక్ష్మణ ఉచ్యతే, ఆదిశేషుడే లక్ష్మణుడు అని పిలువబడ్డాడు. కాబట్టి ఇంక ఇక్కడ స్పష్టమైపోయిందా? అయినా సరే రాముడు కాదు ఉట్టి మనిషి అంటాడు అనుకోండి, అది వాడి కర్మ. గడ్డి పరకలు తినేవాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారు, అజ్ఞానంతో మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడతారు. కానీ మనకి తెలుసు, అందుకే రామనామాన్ని ఇప్పటికి కూడా మనం స్మరించి గుడి కట్టి పూజిస్తున్నాం. అందువల్ల ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడో తెలుసుకోవాలి, రాముడిలాగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా కృష్ణుడు చెప్పడమే ప్రారంభంలోనే విశ్వరూపంతో పుట్టుకొచ్చాడు. అసలు పుట్టడమే విశ్వరూపం. ఆ తర్వాత వెళ్ళి చిన్నపిల్లవాడు ఎన్నో లీలలు, అణువణువునా లీలలే. ఎన్ని చూపించాడో లీలలు లెక్కలేదు. ఒకసారి ఏమో మామూలుగా నేను చిన్నపిల్లాడిని అంటాడు, నాకు పెద్దవాళ్ళు మీరు దండం పెట్టడం ఏమిటంటాడు అని వెంటనే గోవర్ధన పర్వతం ఎత్తుతాడు. ఇది అక్రూరుడు వచ్చాడులేండి. అక్రూరుడు రాగానే, అక్రూరా నేను 8 ఏళ్ల బాలుణ్ణి, నువ్వేమో 40 ఏళ్ల వాడివి, నువ్వు పెద్దవాడివి, నాకు నమస్కారం చేయటం ఏమిటి అనగానే కాసేపు ఆయన భ్రమలో పడ్డాడు. వెంటనే వెళ్ళి యమునా నదిలో తన విశ్వరూపం చూపించాడు. వెంటనే తాను మరిచిపోయి స్తోత్రం చేసి, నేను పెద్దాడిని ఏంటి, నువ్వు పిల్లవాడు ఏమిటి, సమస్త లోకాలకి నువ్వే తండ్రి బాబోయ్ అన్నాడు ఆయన. ఇన్ని లీలలు చూపించిన పరమాత్ముడు. ఇటువంటి వాళ్ళు మనుషులు అంటే ఆ అన్నవాళ్ళ యొక్క విచక్షణ వదిలేయాలి తప్ప ఇంక మనం ఏం అనలేమంతే. గురుగారు, అంటే ఇది అంటే మూర్ఖంగా ఉంటుందేమో ప్రశ్న, కానీ మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లోంచి నాకు అనిపించింది, అంటే ఆయన భగవంతుడే మానవుడిగా ఉండి మానవుడిగా నటించి ఆయన చేయాల్సిన కార్యం చెయ్యాలి అని చెప్పి, అంటే ఒక రకంగా ఇక్కడ వాళ్ళ అసలుని దాచేసి ఇంకో రూపంలో వచ్చి కార్యాన్ని నిర్వర్తించాలి అక్కడ. మోసం చేసినట్టేనేమో, అంటే మన మానవుల భాషలో భగవంతుడే మోసం చేశాడు, మరి నేనెందుకు చేయకూడదు, నేను మోసం చేస్తే తప్పంటారు, ఇది అధర్మం అంటారు అనొచ్చు కదండి, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మోసం చేశారు అనుకుందా, కాసేపు ఎవరిదో బ్యాంక్ అకౌంట్లో హ్యాక్ చేసి డబ్బులు లాగేశారు, అందుకే ఈ మధ్య నా అకౌంట్లో ఎవరికి ఇవ్వట్లేదులేండి. ఇప్పుడు ఇచ్చిన డబ్బుని మళ్ళీ మీరు రెట్టింపు ఇవ్వగలరా? కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు కాసేపు మానవుడిలా నటించి కాసేపు మాయ చేశాడు. ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి రక్షించాడు లేదా? వాళ్ళ గురువు గారిని కాసేపు నేను సామాన్య బాలుణ్ణి అన్నట్టుగా నటింపజేసి కాసేపు మాయపుచ్చాడు. వాళ్ళ అబ్బాయిని బతికించాడు లేదా? అలాగే గోపాలకులంతా ఉన్నారు అక్కడ, వాళ్ళందరి దగ్గర కాసేపు చిన్నపిల్లాడిలాగా మాయపుచ్చాడు. కానీ కష్టం రాగానే ఇంద్రయాగం ఆపేసిన వెంటనే ఇంద్రుడు వర్షం కురిపించాడు హోరాత్రుడు, అవునా? ఆ సమయంలో గోవర్ధన పర్వతాన్ని కుడి చేత్తో పైకెత్తి వాడిని రక్షించాడు లేదా? చిటికిన వేలుతో ఎత్తలేదు, చిటికిన వేలు, ఇంకేదో బొటన వేలు, వాడి మొహం, ఇలాంటివన్నీ ఎవడికి తోచింది వాడు చెప్తాడు. కరేణైకేన అన్నారు, అంటే ఒక చేత్తో, అది కూడా దక్షిణ హస్తేన 2 సార్లు వ్యాసుడు రాశాడు. తెలుగులో కూడా గోవర్ధన గిరి ఎత్తెన్ చక్క నొక్క కేలన్ లేలన్ అని పోతన గారు అనువాదం చేశాడు. మళ్ళీ అది ఏ చెయ్యో మనకి తెలియదు కదా, అందుకని తర్వాత పద్యంలో వలకేలదాల్చి అంటే కుడి చేత్తో ఎత్తి విపుల ఛత్రంబుగా బట్టి అన్నాడు, చేత్తో ఎత్తాడు ఆయన. పర్వతాన్ని 7 రోజులు ఎవరెత్తగలరు? అప్పుడు వాళ్ళకి అర్థమైందా లేదా? కాబట్టి పరమాత్ముడు ఎప్పుడు నేను పరమాత్ముడిని భూలోకంలో ఉన్నప్పుడు చూపిస్తే తన లీలలు, అప్పుడు అవతల వాళ్ళు ఈయంతో సన్నిహితంగా మెలగలేరు. ఇప్పుడు మీ పై ఆఫీసర్ ఎప్పుడు స్ట్రిక్ట్గా నేను ఆఫీసర్ అని కూర్చుంటే మీరు ఏం ఉద్యోగం చేస్తారు? ఈ దిక్కుమాలాడు శాడిస్ట్ దొరికాడు అంటారా లేదా? అంటారండి. ఏడిపించేస్తే మీకు స్వేచ్ఛ ఇవ్వాలి. అందువల్ల ఆఫీసర్, బహుశా మీదైనా ఆఫీస్ అనుకుంటున్నాను, నాకు తెలియదు అది. ఒకవేళ ఇతరుల దగ్గర ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం చేసినంతసేపు అవతలవాడు ప్రేమగా చూడాలి. ఇప్పుడు నా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు, అర్చకులు పనిచేస్తున్నారు. నాతో పాటు మీరు చూశారు కదా, నాతో పాటు ఓ సహాయకుడు వస్తాడు రాజు. మా అర్చకులు సాయి మనోజ్ కానీ లేకపోతే పవన్ శర్మ కానీ, వీళ్ళు నన్ను ప్రేమగా తండ్రిలా భావించి కూడా ఉంటున్నారు కాబట్టి ఇంత హాయిగా ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టారు, ఎలా చేశారు నేను అడగను. అప్పుడు వాళ్ళు ఇంకా నిజాయితీగా ఉంటారు. అవునండి. ఇంట్లో వంటకి మాకు చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు, ఒక హౌస్లో ఉండేవాళ్ళండి. ఆయన కోటీశ్వరుడు, బంగారపు అధిపతి. వంట ఆవిడకి వేరుశనగ గుళ్ళు ఇచ్చి ఎన్ని గుళ్ళు ఖర్చు పెట్టేమని వాడు ఆయన. ఎన్ని గ్రాములు కాదు,
100 గింజలు ఇచ్చి ఈ పూటకి 10 గింజలు, రేపు మళ్ళీ పోపులో 10 గింజలు, 10 మినప గింజలు, 10 శనగ గింజలు. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? ఉన్నారు. అయ్యో మీ అదృష్టం వల్ల మీకు మంచివాళ్ళు దొరుకుతున్నారమ్మా, నా బొట్టి వాళ్ళు మహానుభావులు దొరుకుతారు కాబట్టి మీకు తెలియట్లేదు. కానీ బయట ఇలాంటి పిసినగొట్లే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఈ లెక్కలన్నీ అడిగితే ఆ వంట ఆవిడ ఇంట్లో పని చేయగలదా? అస్సలు చేయలేదు. ఆఫీసర్ల దగ్గర మనం ఉద్యోగం చేయగలమా? అందువల్ల ఏమవుతానంటే వాళ్ళు బిగుసుకుపోయి స్ట్రిక్ట్గా ఉండి అనుక్షణం ఏడిపిస్తే మనం చేయలేం. అందుకని పరమాత్మ స్నేహితుడిగా, కొడుకుగా, కొన్ని చోట్ల తండ్రిగా, కొన్ని చోట్ల మిత్రుడిగా, కొంతమందికి భర్తగా, మరికొంతమందికి ఇంకో రకంగా, ఇన్ని రకాలుగా నటించి వాళ్ళల్లో ఒకడై సామాన్యుడిలో ఉన్నాడు. అది ప్రేమగా వాళ్ళతో నటించడం తప్ప మోసం చేయటం కాదు. అలా వాళ్ళతో ప్రేమగా ఉండి వాళ్ళ చేత సేవ చేయించుకుంటూ లేక తాను సేవ చేస్తూ కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు తొలగించి కొందరికి మోక్షం ఇచ్చి కొందరికి సంపదించి కాపాడాడు. ఇప్పుడు కుచేలుడు ఉన్నాడు. కుచేలుడికి అడగకుండానే ఇక్కడ నుంచే ఇళ్ళు పంపాడు. స్థలం కొనలేదు, రిజిస్ట్రేషన్ లేదు, మున్సిపాలిటీ వాళ్ళకి ప్లాన్ అప్రూవల్కి పంపడం లేదు. కుచేలుడి దగ్గర గుప్పుడు అడుగులు తినగానే అక్కడ ఆయన ఇంట్లో కుచేలుడి యొక్క నగరాన్ని ఇప్పుడు పోరుబందర్ అంటారు. గాంధీ గారి కుటుంబానికి దగ్గరలోనే ఉంటుంది అది, ఆ ఆలయం ఎప్పటికి కూడా. అది కుచేలుడిల్లు. 7 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చేసాడు. అలా ఇవ్వగలిగితే అప్పుడు మనం చెయ్యాలి. అందువల్ల మనం మోసం చెయ్యడం ఎలాగా అనేది కథల్లో నేర్చుకుంటున్నాం, కానీ ప్రేమ చూపించడం, మహిమలు చూపించడం నేర్చుకోవట్లేదు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినట్టుగా మనం ఎక్కడ చేయగలుగుతాం? 16,000 మంది రాజకన్యకల్ని నరకాసురుడు జైల్లో పెట్టి హింసించి మానభంగం చేసి ఏడిపించాడు. పాపం దిక్కు లేకుండా అయిపోయారు. ఆ నరకాసురుడిని చంపాడు. చంపగానే ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చారు. ఇంటికి వెడితే మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేరు. కొంతమందిని భర్తల్ని చంపి పట్టుకొచ్చాడు, తల్లిదండ్రులు చంపి కొంతమందిని పట్టుకొచ్చాడు. ఇలా రకరకాలుగా తీసుకొచ్చాడు, అత్యాచారం చేశాడు. ఇప్పుడు ఇంటికి వెడితే ఎవరు ఆదరిస్తారు? భర్తలా రానివ్వరు, తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు, మాకు గౌరవం ఉండదు సంఘంలో. అందుకని మమ్మల్ని రక్షించమని మనస్సులో కోరుకుంటే ఈ 16,000 మందిని ఒకేసారి 16,000 మంటపాలు కట్టించి, 16,000 పెళ్లి మంటపాలు, వేదికలు కట్టించి 16,000 మంది మెడలో ఒకేసారి 16,000 రూపములతో మంగళసూత్రం కట్టి పెళ్లి చేసుకున్నాడు. ఇలా చేయమని అడుగుతున్నావు. నువ్వు కృష్ణుడిలాగా 16,000 మందిని పెళ్లి చేసుకుంటానంటే 16,000 మందికి ఒకేసారి తాళి కట్టగలవా? ఇన్ని మంటపాలు ఒకేసారి ఏర్పాటు చేయగలవా? అందరి ఇళ్లలో ఉండగలవా? వాళ్ళందరినీ ఇలా గౌరవంతో కాపాడగలవా? చేయలేవు నీ మొహం. అందువల్ల కృష్ణుడితో పోల్చుకోవాలంటే నీ లెవెల్ అలా ఉండాలి. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. ఒక రోజున నారదుడు అంతటి వాడికి అనుమానం వచ్చింది. ఇందులో భాగవతంలోనే, మళ్ళీ ఇంకో పురాణం కాదు, భాగవతంలోనే ఒక రోజున నారదునికి కృష్ణుడి మీద అనుమానం వచ్చింది. ఏది ఇంత నిత్యం నారాయణ అని ఆయనకు కూడా మాయ. ఇదే మాయ అంటే. ఇప్పుడు మీరు నా ఎదురుగుండా కూర్చున్నా మీరు అప్పుడప్పుడు నన్ను కూడా సామాన్యుడని ఎలా మాయలో పడిపోతూ ఉంటారో అలాగా కృష్ణ పరమాత్ముడి నామస్మరణం చేసే నారదుడు కూడా కృష్ణుడిని సామాన్యుడు కదా, ఇంతమంది భార్యలతో ఎలా వేగుతున్నాడు, 16,108 మందితో ఎలా వేగుతున్నాడు పరిశీలించాలనిపించింది. ఇది మాయ అంటారు దీన్ని. అందుకని వెంటనే ముందు ఏం చేశాడు, రుక్మిణీ మాత ఇంటికి వెళ్ళాడు. రుక్మిణీదేవి ఇంట్లో ఇద్దరు రుక్మిణీదేవి గదిలో ఒక మంచం మీద కూర్చొని సరదాగా పాచికలు ఆడుకుంటున్నారు, జోదం ఆడుకుంటున్నారు. రావోయ్ నారద అన్నాడు ఆయన. ఓ నమస్కారం చేసి, ఇప్పుడు రుక్మిణి దగ్గర ఉన్నాడు కదా, ఇక్కడ నుంచి రెండో భార్య జాంబవతి దగ్గరికి వెడదాం. రెండో ఆవిడ జాంబవతి, 3 సత్యభామ. ఎందుకని శమంతకమణిని తీసుకురావడానికి వెళ్ళింది ముందు జాంబవతి దగ్గరికి, జాంబవతిని పెళ్లి చేసుకుని వచ్చాక ఆ తర్వాత సత్రాజిత్తుకి మణిస్తే 3వ భార్య సత్యభామ అయ్యింది. ఇప్పుడు ఏం చేశాడు, రెండో భార్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు కనపడలేదు, జాంబవతి కనపడింది. అమ్మ జాంబవతి, ఈ కృష్ణుడు ఉన్నాడే ఆ రుక్మిణి దగ్గర అనేదో చెప్పబోతూ ఉంటే, ఏమిటి మహర్షి చెబుతున్నారు ఆవిడికి అని ఆవిడ పక్క నుంచి వచ్చేసాడు ఈయన. మా ఆయన ఇప్పటిదాకా నా పక్కనే ఉన్నాడు, నాకు జడేస్తున్నాడు, నువ్వేదో రుక్మిణి అంటున్నావు ఏమిటంది. అబ్బాయి లేదమ్మా, రుక్మిణి దగ్గరికి వెళ్లకుండా నీ దగ్గరికి వచ్చాడని చెప్పబోతున్నానని మాట మార్చి ఇక్కడి నుంచి సత్యభామ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ సత్యభామ, నీకెన్ని కష్టాలు వచ్చాయి అనబోతూ ఉండగా, సత్యభామ ఏం కష్టాలు వచ్చాయి, మా ఆయన నాకు వంట చేసి పెడుతున్నాడు అంది. ఆ లోపల వంట చేసి పెడుతున్నాడు. ఇలా ఈయన రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, నాగ్నజితి, లక్షణ, సుదంత, భద్ర, ఈ 8 మంది పట్టమహిషులు, ఇంకా మిగిలిన 16,108
8? 100 మంది. ఈ 8తో కలిసి 16,108. అందరి పేర్లు చెప్తాను, ఓ ఏడాది పడుతుంది మరి మీకు రాసుకోగలనండి వరసగా. వాళ్ళందరి పేర్లు నాకు తెలుసు, కంఠస్థం కూడా చేశాను. ఎవరికైనా ఓపిక ఉంటే ఓ ఎపిసోడ్ అంతా వాళ్ళ పేర్లు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఒక్కొక్కళ్ళ పేర్లు 2 సుకేసిని, కేసిని, మంజస, సమంజస, పుంజస, ఇలా రకరకాల పేర్లు కొన్ని రిపీట్ అవుతూ ఉంటే కొద్ది తేడా ఉంటాయి. ఎంతమంది ఇళ్లల్లోనూ ఈ నారదుడు వెళ్ళడం, ఒక ఇంట్లో పాలు పితుకుతూ, ఓ చోట పాయసం చేస్తూ, ఓ చోట కాళ్ళు ఒత్తుతూ, ఓ చోట ఏమో ఇంకోటి చేస్తూ, ఓ చోట ఏమో ఇల్లు తుడుస్తూ, ఓ చోట సరదాగా ఆవిడతో పాచికలు ఆడుతూ, ఓ చోట ఏమో ఇంకో బంతి ఆడుతూ, అన్ని చోట్ల కనబడ్డాడు. పిచ్చెక్కిపోయింది నారదునికి. అంతే కదా మరి. ఇది భాగవతంలో నారదుడు కృష్ణుని పరీక్షించుట అనే ఘట్టంతో రాశారు భాగవతంలో. అప్పుడు ఆయనకి జ్ఞానోదయమై, నేను నిరంతర హరినామస్మరణం చేసిన వాడిని, నారాయణుడు సర్వాంతర్యామని తెలుసు. అసలు విష్ణువు అనే శబ్దం మనకు అర్థం ఏంటి? వ్యాపకశీలత్వాత్ విష్ణువు, అంతటా వ్యాపించి నిండి ఉన్నవాడు కనుక విష్ణువు అని పేరు. ఆయన భక్తుణ్ణి, ఆయన ఎక్కడున్నాడు అక్కడున్నాడా లేదా అని పరిశీలించడం ఏమిటి అని అజ్ఞానంలో పడ్డానని గ్రహించి వెంటనే కాళ్ళ మీద పడి స్తోత్రం చేస్తాడు. అంటే నారదునికే మాయ కలిగితే ఇక మనకి రావడంలో ఆశ్చర్యం ఉంది. కాబట్టి అన్ని చోట్ల ఉంటాడు ఆయన. ఆయన స్థాయిని మనతో పోల్చుకుని ఆయనలా ప్రవర్తిద్దామంటే పులిని చూసి నక్క వాతలు ఎట్టుకుంటే వాతలు మిగులుతాయి, ఉన్న చర్మం పోతుంది, కానీ పులి మచ్చలు రావు. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కృష్ణుడు ఆయన భార్యలతో ఉన్నది ఒక ఉదాహరణగా మాకు అర్థమవడం కోసం చెప్పినా అది వినటానికి అయితే చాలా బాగుంది. ప్రస్తుత రోజుల్లో నిజంగా భార్యాభర్తల బంధం అలా లేదని చెప్పాలి. అంటే అందరూ అని కాదు, కొంతమంది ఒక మిత్రుల్లా ఉండాలి అంటే సమయానికి తగ్గట్టుగా ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా అలా ఉండాలి, కానీ అలా ఉండట్లేదు. ఎందుకని అంటారు? ఇప్పుడున్న కారణం ఏంటి చెప్పమంటానమ్మా? అసలు సగం సినిమాలే పాడి చేస్తున్నాయి, కొంత ఇప్పుడు సినిమాలు, మరికొంత మనుష్యులలో ఆర్థిక స్వాతంత్రం వచ్చేసింది. పిల్లల్ని చిన్నప్పటి నుంచి గారంగా పెంచడం తల్లిదండ్రులు చేస్తారు, సందేహాలు అక్కడ పెంచాలి. కానీ అదే సమయంలో భార్యాభర్తల బంధం ఒకరితో ఒకరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, క్షణికోద్రేకాలతో కోపాలు తెచ్చుకొని తిట్టుకోకూడదనేది చిన్నప్పటి నుంచి చెప్పట్లేదు కదా. ఇప్పుడు పూర్వం రుక్మిణీ కృష్ణుల కథ, సీతారాముల కథలు చిన్నప్పటి నుంచి నూరిపోసి ఏదన్నా చిన్న చితక గొడవలు వస్తాయి. భార్యాభర్తలకు తగాదాలు లేకుండా ఎలా ఉంటాయి? సతీదేవి కూడా శివుడి మాట వినకుండా వెళ్ళిపోయిందా లేదా? ఒక్కసారి సతీదేవి శివుడు వద్దంటున్నా వినిపించుకోకుండా పుట్టింటికి చూడడానికి యజ్ఞానికి వెళ్ళింది, శరీరం విడిచిపెట్టింది. భర్తకు దూరం అయితే చివరికి మిగిలేదు అదే. డబ్బు సంపాదించవచ్చు, నువ్వు ఇంకేదైనా పలుకుబడితో ఉండొచ్చు, కానీ భార్యాభర్తలు ఇద్దరు ఐకమత్యంతో ఉండడం వల్ల వచ్చే ఆనందం వేరని కథలు చెప్పేవారు పూర్వం. మా చిన్నప్పుడు ఇలాంటి కథలే చెప్పేవారు. అందువల్లే పూర్వం ఒకసారి పెళ్లి చేసుకుంటే యావత్ జీవితం వాళ్లే దంపతులు. ఇప్పుడు 16 రోజుల పండుగ గడిస్తే గొప్ప, తొలినాడు ఏదో హడావిడి, మలినాడు మడావిడి అన్నట్టుగా అయిపోతుంది. 16 రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు విడిపోతున్నారట. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇవన్నీ కొంత తల్లిదండ్రుల యొక్క పెంపకం లోపం, కాల ప్రభావం, మీడియా ప్రభావం అన్నీ ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి పడుతున్నాయి. కానీ దైవానుగ్రహం వల్ల మళ్ళీ పూర్వపు లక్షణం వస్తుందని నాకు నమ్మకం. అందువల్ల నా ఉద్దేశంలో చిన్నప్పటి నుంచి పిల్లలకి చక్కని కథలు చెప్పాలి. వస్తాయి తగాదాలు అయినా, కానీ అయినా కలిసి ఉండండి. ఎప్పుడైనా భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాలట, భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య తగ్గాలి. ఈవిడేమో తోసుంటా అంది, ఈవిడ తోసుంటా అన్నాడు, ఇంకేముంది రెచ్చిపోతే కొట్టుకుపోతారు, ఇంకా విడాక్ అయిపోయింది. దీనివల్ల ఏమిటి సాధిస్తున్నారు చివరికి? ఒక్క ఇంట్లో సుఖంగా ఉంటున్నారా? ఇవాళ కలియుగంలో గుండెకాయ లబ్ డబ్ అని కొట్టుకోవడం మానేసింది. పూర్వం గుండెకాయ లబ్ డబ్ అని కొట్టుకునేది, ఇప్పటికీ చేయేస్తే లబ్ డబ్ అని ఉంటుంది. కానీ లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుంటుంది. అదొక జబ్బు కింద పట్టుకుంది. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అయినా మా అదృష్టం ఏంటంటే మేము పిల్లలకి చిన్నప్పటి నుంచి వచ్చిన సంస్కారం వల్ల మా పిల్లలు అలాగే చక్కగా కలిసి ఉంటున్నారు, మా అన్నదమ్ముల పిల్లలు కలిసి ఉంటున్నారు. అందువల్ల వీటిని మళ్ళీ ఆదర్శంగా తీసుకోవాలి. ఈ మధ్యన మా పురాణాలు విన్నాక చాలామంది మార్పు చెందుతున్నారు. క్షణికోద్రేకంతో విడిపోతే ఉంది. తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు ఉండదు. ఈ పిల్లలు మళ్ళీ పిశాచాల్లా తయారైపోతారు. వీళ్ళు కొట్టుకుంటారు, హత్యలు చేస్తున్నారు, చస్తారు, బాంబులు వేసుకుంటారు. చివరికి ఏం సుఖం?